ఢిల్లీలో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో సో ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారనేది మనందరికీ తెలుసు. కానీ సోషల్ మీడియాలో ఒక రకంగా ఇదొక ఇస్లామోఫోబియా అనేసి, అంటే ఉగ్రవాదులు ఫలానా మతస్థులు అనేసి చెప్పిన తర్వాత కూడా ఇస్లామోఫోబియాని మాత్రం చేస్తున్నారు అనేసి చాలామంది పోస్టులు పెడుతున్నారు అనమాట. అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి అఖిల్ మిర్జా నాతో పాటు ఉన్నారనమాట. నిజంగా ఇస్లాం జిహాద్ చేయమని చెప్తుందా, ఎలాంటి జిహాద్ చేయమని చెప్తుంది అనేసి అఖిల్ మాట్లాడతారు. అండ్ నవీన్ రెడ్డి ఉన్నారు బీజేపీ నుంచి. సో నవీన్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, సో దానిపైన మీ స్పందన ఏంటి? ఫస్ట్ ఈరోజు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మనం చూస్తే ఈరోజు ఎన్ఐఏ కానీ భారత ప్రభుత్వం కానీ చాలా ఇంటెలిజెంట్గా పనిచేసింది కాబట్టి ఈరోజు పెద్ద మొత్తంలో భారీ నష్టం జరగకుండా ఈరోజు భారతదేశాన్ని కాపాడగలిగింది. ఈరోజు 5 రోజుల నుంచి అనేక దాడులు చేసి టెర్రరిస్టులను పట్టుకోవడం జరిగింది. ఈరోజు ముజమ్మిల్ అయితేంది, ఆదిల్ అయితేంది, ఉమర్ అయితేంది, హైదరాబాద్కి సంబంధించిన సయ్యద్ అయితేంది, వాళ్ళని పట్టుకున్నారు. వీళ్ళంతా చదువుకున్న మూర్ఖులు. వీళ్ళకి ఇదంతా ప్రాబ్లం ఏడొస్తుందంటే వీళ్ళకు ఐడియాలజీలో ప్రాబ్లం ఉంది, ఇలా మైండ్ సెట్లో ప్రాబ్లం ఉంది, వీళ్ళకి చెప్పిన విధానంలో ప్రాబ్లం ఉంది. కానీ అంటారు కదా కొంతమంది టెర్రరిస్ట్ అంటే చదువుకోలేరు, వాళ్ళు బీద వాళ్ళు ఉండరు కాబట్టి ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయని అంటున్నారు కదా. ఈడ ఐడియాలజీలో ప్రాబ్లం ఉంది. ఈరోజు పట్టుకున్న వాళ్ళంతా దొరికిన వాళ్ళంతా డాక్టర్లే కదా. ఈరోజు పట్టుకున్న వాళ్ళు దొరికిన వాళ్ళంతా డాక్టర్లే కదా. ఈరోజు డాక్టర్లు దొరికిండ్రు కాబట్టి వాళ్ళు ఈరోజు చదువుకున్న వాళ్ళే టెర్రరిస్ట్లకు వస్తే ఎంత ప్రమాదకరమో మనం చూడొచ్చు. వాడు డాక్టర్ అయ్యుండి ఒక ప్రమాదకరమైన పదార్థాన్ని రైసిందని చెప్పి కనిపెట్టి ఈరోజు దేవాలయాలపైన, గుళ్ళపైన, ఆర్ఎస్ఎస్ కార్యాలయపైన దాన్ని కలిపి ఎంత పెద్ద విధంగా నష్టం చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచించండు. కానీ దాన్ని కాపాడే ప్రయత్నంలో ఈరోజు ఎన్ఐఏ చాలా అద్భుతంగా చాలా ప్రతిభ ప్రదర్శించి ఈరోజు. ప్రశ్న నవీన్ గారు, ఏదైతే ఎన్ఐఏ వాళ్ళు కాపాడినరు, వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసిండ్రు అనేది చెప్తున్నారు. బట్ కొంతమంది ఎవరైతే ఎన్ఐఏ అరెస్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చి బాంబు పేలుళ్ళు చేసిండ్రో, సో అలాంటి ఘటనలు కావాలనేసి బీజేపీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం వీళ్ళని అరెస్ట్ చేసిందనేసి గవర్నమెంట్ ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ జరుపుతుంది, అండ్ తెలంగాణలో జూబ్లీస్లో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అందుకోసమే ఈ బాంబు పేలుళ్ళు సృష్టించిండ్రు అనేసి ఒక రకంగా ఈ లెఫ్ట్కి సంబంధించిన మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ సెక్యులర్స్ అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? అటువంటి మనుషులకు అసలు మేమంటారు మెడికాయ మీద తలకాయ ఉందో లేదో కూడా నాకు అర్థం కాదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాల 60 సంవత్సరాలు పరిపాలించింది కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి? కనీసం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జరగకుండా ఆపే ప్రయత్నం ఆపుతుంది. ఈరోజు 11 సంవత్సరాల నుంచి ఒక్క సంఘటన జరగకుండా చేసింది కదా. ఈరోజు సివిలియన్స్ పైన దాడి జరిగే విధంగా వాళ్ళు చేస్తుండ్రు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి, ఇప్పుడు ఎన్ని దాడులు జరిగినాయో చూస్తేనే మనకు తెలుస్తుంది. ఈరోజు ఈ రకమైన దాడులు జరుగుతున్నప్పుడు భారతదేశానికి కానీ, సైన్యానికి కానీ, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం పోయి వాళ్ళకు ధైర్యం నింపడం పోయి ఈ రకంగా మాట్లాడడం చాలా హాస్యాస్పదం. వాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళకు కనీసం ఆలోచించే విజ్ఞత లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదైతే డాక్టర్లను వీళ్ళని పట్టుకున్నారో, ఇంతకుముందు కూడా కొంతమంది ఇంజనీర్స్, ఒసామా బిన్ లాడెన్ని చూసుకుంటే అతను ఇంజనీర్, దాని తర్వాత మక్బూల్ భట్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, కాశ్మీర్ నుంచి వాళ్ళు టీచర్స్, ఇప్పుడు డాక్టర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, ఇలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఇలా వచ్చి బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ చేస్తున్నారు. అయినా కూడా ఉగ్రవాదానికి మతం లేదు అనేసి కొంతమంది చెప్పుకొని వస్తున్నారు. ఈరోజు మనం క్లియర్గా చూడొచ్చు, ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్పి వాళ్ళ మతస్థులే వచ్చేసి టీవీల ముందు వచ్చి టెర్రరిస్ట్ హ్యాస్ నో రిలీజన్ అంటుండ్రు. బట్ వెన్ పీపుల్ డూ దిస్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, వై యూ పీపుల్ కీప్ కామ్? మీరు ఎందుకు నోరు మూసుకొని కూర్చుండ్రు? మీరు ఇట్లా నోరు మూసుకొని కూర్చుంటే మీకు దానికి మద్దతు ఇచ్చినట్టే కదా. జనాల పైన ఆలోచన కూడా ఇంకోటి ఉంది. ఈరోజు ఒక్కడే దొరికిండు, కాకపోతే ఇంతమంది ఉండో ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ఒక డాక్టరో, యాక్టరో, హార్డ్వేరో, సాఫ్ట్వేర్ అయితే కాదు, వాళ్ళ ఐడియాలజీ, మైండ్ సెట్లోనే చాలా క్రూరమైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రకమైన బీజేపీ కావాలని ఇలాంటి కుట్రలకు తెరలేపుతుంది, ఈ బాంబు పేలుళ్ళు అన్ని బీజేపీ చేస్తుంది అంటున్నారు. నిజంగా అట్లా చేపించే ఆలోచన వాళ్ళకుంది కాబట్టి వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. నీ మైండ్ నీకు ఖరాబ్ ఉంది, నీ ఆలోచనలనే నీకు చక్కగా లేదు కాబట్టి మిగతా దానిపై నువ్వు ఎట్లా ఆలోచిస్తే అవతల వాళ్ళు అట్లనే ఆలోచిస్తా నువ్వు అనుకుంటున్నావు. కానీ భారతదేశం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఎప్పుడూ అందరినీ సమానంగా చూసే ప్రభుత్వమే, సమానంగా ఉండాలి. భారతదేశం రక్షణగా నించునే పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ. ఈరోజు సమానంగా అందరినీ చూస్తుంది. ఎందుకంటే ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం పెట్టింది కదా. పెట్టినప్పుడు హిందువులకు సపరేట్, ముస్లింలకు సపరేట్ ఏమన్నా పెట్టిందా? ఈరోజు రేషన్ షాప్లో అందరికి బియ్యం ఇస్తుంది. తుర్కోళ్ళకి మేము ఇయ్యము, హిందువులకు మేము ఇస్తామని అనలే కదా. అందరికి సమానంగా చూస్తుంది. ఈ తేడా మీరు తీసుకొస్తుంది, మేము తీసుకొచ్చాడు కాదు. కాంగ్రెస్
ప్రభుత్వం ఓపెన్గా వచ్చి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నది, బీజేపీ ఈరోజు అన్నది అట్లా. ఈరోజు బీజేపీ అందరిని సమానంగా చూస్తుంది, బీజేపీ అందరినీ సమానంగా చూస్తుంది కాబట్టి ఈరోజు కాశ్మీర్లో ఎక్కువ శాతం ఎవరు ఉంటారండి? ముస్లిమ్స్ ఉంటారు కదా. కానీ అక్కడ వాళ్ళకు కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చాలని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసి అందరికి విద్య అభ్యాసం ఇచ్చే విధంగా వాళ్ళకి సహకరించింది. ఈరోజు ముస్లిం మహిళలు కూడా అందరితో సమానంగా జీవించాలని ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది. అంటే వాళ్ళ శ్రేయస్ కోసమే కదా, వాళ్ళ గురించి ఆలోచించే కదా. అట్లా ఆలోచించినప్పటికొట్టి వీళ్ళ ఆలోచనలు బాగాలేవు కాబట్టి అవతలపై నిందేశ जो बम ब्लास्ट हुआ है ना वहाँ पे, तो जैसे ही बम ब्लास्ट आया तो सबका दिमाग टेररिस्ट के पास ही गया। पहली चीज़, टेररिस्ट में भी देखो आप, मैं यहाँ पे हिंदुस्तान नहीं, जहाँ जहाँ टेररिस्ट है, जैसा कि करबला के अंदर, यानी कि हम जहाँ पे जाते हैं इराक में जो करबला है, वहाँ पे भी बम फोड़े जाते हैं, पता है आपको? पता है। तो हम मुसलमान नहीं है, हम काफिर है, हम कौन है जो हमें ये कौन से हिसाब से मतलब लोग हैं? वहाँ पे शिया वालों के ऊपर वहाँ पे हमला होता है, हमला होता है। और आपको मैं आपके मीडिया के माध्यम से पूरी दुनिया को चैलेंज कर रहा हूँ कि कोई एक शिया मुसलमान बता दो जहाँ पे उन्हें बम फोड़ते हुए पकड़ा गया। अच्छा, मतलब इतने सारे टेररिस्ट जो आतंकवादियों को पकड़े गए वो पूरे सुन्नी थे बोल रहे हैं आप? वो कौन से मज़हब के मैं नहीं बोलूँगा, हाँ, मगर मेरा ये चैलेंज है कि कभी एक भी टेररिस्ट शिया नहीं रहा। जितने भी ग्रुप्स बने हैं, जैसा ISIS, जैश ए मोहम्मद या लश्कर तैयबा या जैसे ऐसे जो टेररिस्ट ग्रुप होते हैं, उसके अंदर ना कोई हमारा शिया ग्रुप है, ना कोई हमारा आदमी आपको पकड़े जाएगा, क्योंकि हम किसी की जान नहीं ले सकते। सबसे पहले हमें यही तालीम है कि हम किसी को मार नहीं सकते, हम उसके रिलीजियस को। अब जैसा कि भाई बड़ी अफसोस की बात है कि वो जो हैदराबाद के अंदर एक जो शख्स पकड़ा गया है, उन्हें एक मंदिर के अंदर, यानी कि वो रेसिन जैसा केमिकल क्रिएट करके मंदिरों के अंदर पानी के अंदर मिलाने वाला, और RSS के उसके अंदर, अरे भाई आज RSS BJP है बोल के सुकून से हिंदुस्तान के अंदर मुसलमान, आप एक मुसलमान के हिसाब से बोलिए, आपको RSS से कभी दिक्कत हुई? मतलब आप आज भी हिंदुस्तान- नवीन रेड्डी के जैसे बहुत सारे हिंदू दोस्त आपको होते हैं। मैं आप RSS, मैं एक मुसलमान होने के नाते हिंदुस्तान के अंदर आज अगर मुसलमान चैन से सो रहा है, चैन की सांस ले रहा है, तो RSS और BJP की वजह से ले रहा है। क्योंकि मोहन भागवत जी का परसों एक मीटिंग में ये बोले कि RSS के अंदर कोई भी आ सकते, उसके अंदर कोई किस्म का नहीं, संघ की सोच, जो देश से मोहब्बत रखेंगे हम उसको वेलकम करेंगे, चाहे वो कौन से भी मज़हब का। नवीन होगा, एक क्वेश्चन आपको पूछता हूँ मैं, आपको कभी ऐसे सच्चे हिंदुस्तानी मुसलमान से कभी कुछ प्रॉब्लम हुआ क्या आपको? मतलब जो देश हित के लिए बात करते हैं। ఈరోజు దేశంలో చాలా మంది కొట్లాడినరు, దేశం కోసం ఉన్న ముస్లిమ్స్ కూడా ఉండరు. వాళ్ళని మేము స్వాగతించే షోయబుల్లా ఖాన్ తెలంగాణ మూమెంట్లో చాలా అద్భుతంగా ప్రదర్శించి తెలంగాణ కోసం కొట్లాడిన, దేశాన్ని ప్రేమించిండు. ఈరోజు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు మాకు కావాలి భారతదేశంలో, కానీ ఈరోజు అబ్దుల్ ముజాహిద్ సయ్యద్ లాంటి వ్యక్తులు మాకొద్దు. అటువంటి వ్యక్తులు వద్దు, మాకు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు కావాలి. అటువంటి వ్యక్తులు ఎవరున్నా మేము స్వాగతిస్తాం, మా గుండెలకు అతుక్కొని మేము చూసుకుంటాం. ఇంకోటి ఒక ఫోటో మీకు చూపిస్తా. పేలుడు ఘటనలో ఆప్తుని కోల్పోయి ఢిల్లీలో మౌలానా ఆజాద్ వైద్య కళాశాల మార్చుల వద్ద రోధిస్తున్న ఒక వ్యక్తి, ఈ వ్యక్తికి సంబంధించిన ఫోటో చూడండి మీరు. भाई आप ये फोटो देखिए। ये देख के मुझे आप एक बात बोलिए, हाँ कार के अंदर बम लाने वाला शहीद हुआ जी, या ये जो आप जो फोटो बता रहे हैं वो शहीद हुआ? ये शहीद हुआ। ये शहीद हुआ, यस। और ये डायरेक्ट जन्नत में जाएगा। मैं कोई खुदा नहीं हूँ, मैं कोई अल्लाह नहीं हूँ, मैं कोई गॉड नहीं हूँ, कोई मैं भगवान नहीं हूँ, मगर जो इस हिसाब से जो लोग मरते हैं ना, वो डायरेक्ट जन्नत में जाते हैं। और जो लेके आके जो फोड़ के जो मारना चाह रहा है ना, और फिर खुद शहीद होके बहाते रहू रे, ये इस किस्म का जो जहन, जो जैसा अभी नवीन भाई बताए, जो जहन इनका क्या है, मैं एक मिनट टोपी उतार के इनको मैं ये बोलना चाह रहा हूँ, ये मादर 14 साले, मैं गाली नहीं देना चाह रहा था, मगर इसलिए देना चाह रहा हूँ कि ये क्या हिसाब का तू इस्लाम बताना चाह रहा, तू कौन है, कहाँ से आया तू, कौन, कहाँ से, तेरा जहन क्या है? अरे डॉक्टर के पास हम जाते हैं तो एक अच्छे होने के लिए जाते हैं ना,
अब मुझे डर लग रहा है भाई कि अगर बाजू अगर मुसलमान कौन से उसका है, टेररिस्ट का है या कौन है, पता नहीं है ना। अब मैं भी एक मुसलमान होते हुए मैं भी एक शक करना पड़ेगा क्या ये इस्लाम हमें ये सिखाता है? नहीं सिखाता है ना। तो ये जो दिल्ली के अंदर हुआ ये बहुत ही बड़ी और सबसे पहली बात, मैं नरेंद्र मोदी साहब को, अमित शाह साहब को, NIA को, ATS को और पुलिस वालों को और हिंदुस्तान के अंदर जितने भी इसके पीछे जो काम कर रहे हैं उनका बहुत बहुत मैं हाथ जोड़ के उनका शुक्रिया अदा करता हूं। इसलिए करता हूं कि आज हम इतने बड़े हादसे से बच गए। आने वाले जो उन लोगों का जो इरादा था 340 किलो, समझ रहे हैं आप कि क्या होता है? एक की अगर जान जाना कितनी वो होता है, फैमिली कितनी हिलती है, इतने इनको ये सोच नहीं है। और वो जो हैदराबाद के अंदर उन्हें बोल रहा है कि मेरे को पता नहीं था मेरा भाई क्या कर रहा था, तो तेरे को पता नहीं है कि तेरा भाई क्या कर रहा है, क्या नहीं कर रहा है, तू जाके नहीं बोल सकता था? एक ही घर में इतने सारे लोग रहते हैं ना, फिर पता नहीं चलता है क्या इनको? मतलब 100% छोटा भाई क्या कर रहा है, बड़ा भाई क्या कर रहा है? 100% पता चलता है। कैसा नहीं पता चलता है? एक बात बोलो आप, एक माँ की पेट से निकली हुई औलाद एक ही रहेंगे ना, एक ही जहन रहेगा ना। ऐसा नहीं है कि उसकी माँ अलग, इसकी माँ अलग, ऐसा तो नहीं था ना। एक ही जन्म होके आए हैं ना एक ही माँ से, तो उसको पता नहीं चलता है। अब मैं हूँ, मेरा बड़ा भाई क्या सोच रखता है या क्या कर रहा है मेरे को नहीं पता चलता है। तो ये जो बोल रहा है कि नहीं पता नहीं मेरे को, ऐसा हमारा भाई कर रहा था, ये सब उन्हें भी शामिल है। రైట్ నా ఫేస్బుక్లో ఆల్మోస్ట్ ఒక 30,000 మంది ఫాలోవర్స్ ఉంటారనమాట. అందులో చాలామంది హిందువులతో పాటు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కానీ నాకు ఒకే ఒక్క ప్రొఫైల్ కనిపించింది, ఉగ్రవాదాన్ని తిట్టినోడు. అతను సయ్యద్ అబ్దుల్ అహద్ జర్నలిస్ట్, నా తోటి జర్నలిస్ట్ మిత్రుడు. ఆయన ఉగ్రవాదాన్ని అంటే ఇలాంటి ఇస్లాం వాళ్ళు కొంతమంది ఇస్లాంని తెలుసుకోకుండా వచ్చేసి మమ్మల్ని అందరినీ బద్నాం చేస్తున్నారు అనేసి ఒక పోస్ట్ చేసిండనమాట. ఇతను ఒక్కడు మాత్రమే నాకు కనిపించింది అనమాట. అలాంటి బ్రదరే ఇప్పుడు నాకు ఇక్కడ కనిపించిండు. भाई इस्लाम के मतलब जो इस्लाम अलग है और टेररिज्म अलग है बोलते हैं ना, फिर जो टेररिज्म में यहाँ पे बम फोड़ने वाले हैं, जो जैसे नवीन भाई बोले थे, उनका नाम अब्दुल होने दो या शाहिद होने दो, कुछ भी होने दो, लेकिन इनको इस्लाम के साथ ताल्लुकात नहीं है बोल के क्यों इस तरह के न्यूज़ क्यों आ जाते हैं? मेडिकली उसका टेस्ट कराना पड़ेगा फिर ऐसा है तो। अच्छा, अगर उन्हें मैं बहुत बड़ी बात बोलने जा रहा हूँ, बड़ी बात बोल रहे हैं आप। अगर उन्हें वैसा नहीं है, नहीं भाई उसका मजहब नहीं है बोले, तो फिर उसका मेडिकल टेस्ट कराना पड़ेगा कि भाई तू कहाँ है, कौन है फिर तेरा। आप समझ रहे हैं ना मैं क्या बोलना चाह रहा हूँ? यस। तो ये बंद करो, ये बयानबाजी ये बंद करो, अपने जहनों को साफ करो। अगर वाकई तुम कुरान पढ़ते हैं, कुरान शरीफ पढ़ते हैं, तो उसके अंदर इस किस्म का नहीं है जो पेश किया जा रहा है। जो पेश किया जा रहा है ना कि हाँ, फिर जब भी जहाँ जहाँ पकड़े जा रहे हैं मुसलमान ही पकड़े जा रहे हैं। ये मैं नहीं, पूरी दुनिया बता रही है। US से डोनाल्ड ट्रंप जो 2 दिन पे कल की एक मैं देख रहा था कि उन्होंने ये बोल रहे हैं कि हिंदुस्तान की फ़िक्र हो रही है अब हमारे, हिंदुस्तान की फ़िक्र हो रही। तो उनको क्या पता चला होगा जो हिंदुस्तान की फ़िक्र हो रही होने की बात कर रहे हैं उन्होंने। ऐसा क्या बड़ा यहाँ पे हादसा होने वाला था, सोच सकते आप? उसके अंदर कोई भी आ सकता था, हिंदू आ सकता था, मुसलमान आ सकता था, कोई भी मर सकता था, जान है। अरे भाई मेरे को काटो या किसी नवीन भाई को काटो, आप खून वही निकलेगा ना। नवीन भाई भगवान बोलते, मैं अल्लाह बोलता हूँ। क्रिश्चियन मेरा भाई रहा तो उन्हें गॉड बोलेंगा, मगर कोई देखा नहीं है, मगर एक है। सही बोल रहे हो आप। कोई एक है जो पूरी दुनिया को, नहीं तो नवीन भाई एक अलग किस्म से पैदा होना था। अगर हिंदू रहते तो एक अलग किस्म से पैदा होना था, मैं एक अलग किस्म से पैदा होना था। ऐसा तो नहीं है ना। ये बात दूसरे लोगों को क्यों समझ में नहीं आ रही है कि भाई सब लोग एक ही है, लेकिन यहाँ पे हिंदुस्तान में जो भी पैदा हुए पूरे एक ही भारतीय या इंडियन नाम से यहाँ पे बुलाए जाते हैं, फिर भी यहाँ पे मतलब जंग जो छेड़ रहे हैं, यहाँ पे जो जिहाद कर रहे हैं, वो खुद हिंदुस्तानी मुसलमानों के ऊपर और हिंदुस्तानी हिंदुओं के ऊपर चल रहा है। ये देखिए, ये आपको पहले बैकग्राउंड में लेके जाऊंगा मैं। 1400 साल पहले, 1400 ईयर्स पहले जब इस्लाम आया था, और आपको पता है प्रॉफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम जब दुनिया से गए तो वो शहीद हुए। आपको पता है कई लोगों को मालूम रख के भी ये बात को छुपाया जाता है, उनको शहीद किया गया था प्रॉफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। उसके बाद उनकी बेटी को आज हम गम करते हैं, उनके ऊपर दरवाज़ा गिराया गया था उनकी बेटी के ऊपर।
उनके दामाद को, यानी कि उनके भाई थे हज़रत अली, उनके ऊपर शहीद किया गया, उनको मस्जिद में मारा गया। अरे अब आप इसके ऊपर क्या बोलेंगे बताओ, कि मस्जिद के अंदर प्रॉफिट मोहम्मद के दामाद, सन इन लॉ, अच्छा, उनको मस्जिद के अंदर शहीद किया गया। तो अब ये बताओ, आप ये क्या चीज़ है? मतलब इस्लाम को मस्जिद के अंदर शहीद किया गया, जो रमज़ान में उन्होंने शहीद हुए थे। हम 3 दिन गम करते हैं, और आज भी हम 1400 साल से यही बताते हुए आ रहे हैं कि जो शिया मज़हब है वो हक़ की तरफ है, सच्चाई की तरफ है, ना कि इस किस्म के जहन की तरफ हम नहीं है। हम इसका अगेंस्ट है। टेररिज्म का सबसे अगेंस्ट सबसे पहले रहने वाले हम लोग हैं, शिया लोग हैं। రైట్ నవీన్, లాస్ట్గా ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అఖిల్ భాయ్ మాట్లాడేది మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో ఆయన అంటే ఒక ఇస్లాం నుంచి వచ్చినా కూడా సో మా మతంలో కూడా ఇలాంటి దొంగలు ఉన్నారు, వాళ్ళని ఎండగడుతున్నాము అనేసి ఈరోజు మాట్లాడడం జరిగింది. మరి కొంతమంది కావాలనేసి హిందువులే ఇవన్నీ చేపిస్తున్నారు అనేసి అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా హిందువులే చేయించాలనుకుంటే వాళ్ళు కనీసం భారతదేశంలో బతికే పరిస్థితి కూడా ఉంది. హిందువులు ఎప్పుడు సహకరించే వాళ్ళే, వాళ్ళకు సహకారం అందించేటోళ్ళే భారతదేశాని కోసం బతికే వాళ్ళే హిందువులు. ఈరోజు హిందువులు ప్రతి ఒక్క ముస్లింని ప్రేమిస్తాడు, వాళ్ళకు సొంత మనిషిగా ట్రీట్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళు ఒక షోయబుల్లా ఖాను లేకపోతే అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు అయితే గుండె కత్తుకొని ఆరాధిస్తాం. కానీ భారతదేశానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా, అడే ముస్లిం క్లియర్గా చెప్తున్నా, తుర్కోడు ఎవడైనా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు భారతదేశంలో ఉండే హక్కు లేదు, వాడికి జీవించే హక్కు లేదు. ఫస్ట్ మీ మైండ్ సెట్ మార్చుకోండి, మీరు బతికే విధానాన్ని మార్చుకోండి, భారతదేశాన్ని ప్రేమించాలని చెప్పి మీరు ఆలోచించండి, భావించండి. ఈరోజు భారతదేశంలో తినుకుంటా బతుక్కుంటా భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు మీరు. ఈరోజు భారతదేశంలో బతకాలి కదా, భారతీయులందరూ మీ అన్నదమ్ములు సహోదరులు కదా, వాళ్ళ అటువంటి వ్యక్తులనే మీరు విషం పెట్టి అది పెట్టి సంపాలని చూస్తున్నారంటే మీ ఆలోచనలు ఎట్లుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మొత్తం మీ ఐడియాలజీ తప్పు, మీ మైండ్ సెట్ తప్పు, మీకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్న విధానంలో తప్పు ఉంది కాబట్టి మీరు ఈ రకంగా ఆలోచిస్తున్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్న హిందువులు కూడా అందరూ గ్రహించాలి. మీరు ప్రతిసారి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు కదా, ఆ హిందూ ముస్లిం బాయ్ బాయ్ మనకే కదా, వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళకుంటే ఈ రకమైన ఆలోచనలు ఉండవు. ఈ రకంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో కొంతమంది చేయరు, కొంతమంది చేసినందుకే మనకి దుస్థితి పడుతుంది. ఇలా భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతారు, సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. కొంతమంది ఇప్పుడు మీరు కూడా ఏదైనా స్టేట్మెంట్ పెడితే కింద నవ్వుకుంటే సింబల్ పెడతారు. అటువంటి దుర్మార్గులు ఎవరు ఉండరో వాళ్ళందరూ దేశద్రోహుల కింద మనం ఆలోచించాలి, గ్రహించాలి. వాళ్ళకి సంబంధం 100%. ఈరోజు మనం తిన్నింక పోతాం చేస్తాం, మనకు తక్కువ దొరుకుతుందనో ఏడుకనో పోయి తింటాం, అది బంద్ చేయాలి. ఫస్ట్ ఏడ పడితే ఆడ తినుడు బంద్ చేయాలి. మన దుకాణాలు ఏమైనా ఆలోచించాలి, ఎవరి దుకాణాలు ఏదో తినుడు బంద్ చేయాలి. ఈరోజు చూడొచ్చు, వాడు రసీన్ అనే పదార్థాన్ని రసీన్ అనే పదార్థాన్ని తీసుకొచ్చి తిండిలో కలిపి అందరిని చంపాలని చూస్తుండు. మీతోడు కలపడానికి గ్యారెంటీ ఏంది? ఈరోజు డాక్టర్లు అంటేనే ప్రాణాలు పోసేటోడు, వాడే ప్రాణాలు తీయాలనుకుంటున్నప్పుడు వేరేవాడు తీయడానికి చెప్పి గ్యారెంటీ ఏంది? దానికి నమ్మకం ఏంది? భరోసా అయింది. ఈరోజు పట్టుబడిన వాళ్ళంతా డాక్టర్లు. ఈరోజు డాక్టర్లే ఆ రకంగా ఆలోచిస్తే ఇంకా యాక్టర్లు, డాక్టర్లు ప్రతి ఒక్కరు అట్లనే ఆలోచిస్తుందని చెప్పి క్లియర్గా అనేక సందర్భాల్లో చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి జనాలు కూడా గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి కష్ట పరిస్థితుల్లో భారతదేశానికి అండగా మనం ఉండాలి, సైనికులకు అండగా మనం ఉండాలి. వాళ్ళ గురించి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా బిడ్డ ఖబర్దార్, మీకు 100% గుణపాఠం చెప్తాం. వాళ్ళకు దేశం గురించి కానీ సైనికుల గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం మీ తోలు తీసుకొట్టి మరీ చెప్తామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో సెక్యులరిజాన్ని ప్రదర్శించడానికి మేము ఇక్కడ మాట్లాడలేదు. నవీన్ రెడ్డి అయినా కూడా ఆయన స్ట్రెంచ్ హిందూ, ఈయన కూడా అఖిల్ మిర్జా అయినా కూడా ఆయన స్ట్రెంచ్ ముస్లిం అయినా కూడా మనం దేశం గురించి ఫైట్ చేయాలి, దేశం గురించి మాట్లాడాలనేసి మాత్రమే ఈ వీడియో.